హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ హోమ్ రూహీస్ కిచెన్. మరి ఇవాల్టి స్పెషల్ రెసిపీ బెండకాయ మసాలా ఫ్రై. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి, దాన్ని ప్రెస్ చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ బెండి మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా? ఈ రెసిపీకి నేను ఒక 1/2 kg బెండకాయలని తీసుకున్నాను. ఈ బెండకాయని మనం కట్ చేసుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ మరియు టమాటో. ఇప్పుడు ఒక బాండిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి టమాటోస్ని మగ్గనివ్వాలి. చూసారు కదండి, టమాటాలు ఎంత బాగా మగ్గిపోయా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి లేదా డెసికేటెడ్ కోకోనట్ అయినా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి అన్నీ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు బెండకాయలని వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలా అంతా బెండకాయలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఈ బెండకాయల్ని మగ్గించుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయల్ని మగ్గించుకోవాలి. చూసారు కదండి, బెండకాయలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారంని కలుపుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి కారం లేకపోయినా తాలింపు పౌడర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసాక దీన్ని అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు నా వీడియో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.